ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 8వ తారీఖు బుధవారం. ఎటువంటి ఎక్స్పైరీలు లేవు. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్, విప్రో నెగిటివ్లో క్లోజ్ అవగా, ఐసిఐసిఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఐటీ, ఆటో, సర్వీస్ సెక్టర్, ఎఫ్ఎంసీజీలో ప్రెషర్ అనేది కనిపించింది. ఎనర్జీ, మీడియా, మెటల్స్లో సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది కనిపించింది. నిన్నటి రోజున చాలా వాటికి ఇండిసెస్ అన్నీ కూడా రికవరీ అనేది చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే హాంకాంగ్ ఫ్యూచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సౌత్ కొరియా కానీ, ఏషియా మార్కెట్, జపాను, రష్యా, లండన్ ఇక్కడ దాకా నెగిటివ్గా ఉండగా, జర్మను, చైనా A50 ఫ్యూచర్స్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్, యూరప్ కానీ, మన US 500, ఫ్రాన్స్ అనేది మనకి గ్రీన్లో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్లో ఉన్నాయి కానీ మనకి చూడండి అంతా కూడా 0.14%, 1-2% ఇలా ఉంది. సో రకంగా ఏంటంటే మనకి ఫ్లాట్ టు స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఏ అయితే కంపెనీలు ఉన్నాయో అవి ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే అమెజాన్, వెరిజాన్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. అండ్ టాప్ గెయినర్స్లో 3M, జాన్సన్ అండ్ జాన్సన్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో కొద్దిగా అప్పర్ హ్యాండ్లో గ్రీన్ షూట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్లయితే రష్యాకి హాలిడే ఉంది ఫ్రెండ్స్. అయితే ISM వాళ్ళు ఏంటంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రిలీజ్ చేశారు యూఎస్కి సంబంధించి. ఇదైతే పాజిటివ్గా రావడం అనేది జరిగింది. అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేశారు. ఇది కూడా పాజిటివ్గా రావడం జరిగింది. యూఎస్కి సంబంధించిన జాబ్ ఓపెనింగ్ డేటా అనేది కూడా రిలీజ్ చేశారు. ఇది కూడా పాజిటివ్గా ఉంది. ఇక 10-year నోట్ ఆక్షన్ అనేది తీసుకున్నట్టయితే అంటే ఫ్రెండ్స్ ఇక్కడ బాండ్స్ ఈల్డ్స్ అనమాట, అంటే బాండ్స్ మీద వచ్చే రిటర్న్స్ అనుకోవచ్చు సింపుల్గా. ప్రీవియస్గా ఏంటంటే 4.235% ఉండేది, 4.68% అనేది ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే అక్కడ బాండ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన ADP నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. జాబ్లెస్ క్లెయిమ్స్ కానీ, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్, 30-year బాండ్ ఆక్షన్ అనేది జరుగుతుంది. అంటే 30-year డ్యూరేషన్తో ఉన్న బాండ్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఏ కూపన్ రేటు ఏంటి అనేది అప్డేట్ అనేది జరుగుతుంది. అది నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఇండియాకి సంబంధించి ఫిస్కల్ ఇయర్ జీడిపి గ్రోత్ ఏ విధంగా ఉందనేది ప్రిలిమినరీ డేటా అనేది రిలీజ్ అయింది. దీంట్లో ఫ్రెండ్స్ ప్రీవియస్గా 8.2 ఉండేది, ఈసారి జీడిపి తగ్గుతుందని చెప్పేసి ఒక అంచనాలు అయితే ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అది 6.4 అనమాట. ఇక M3 మనీ సప్లై ఏ విధంగా జరుగుతుంది అనేది ఆ డేటా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ సాయంత్రం 5 గంటలకి. ఈ డేటా కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ US మార్కెట్స్ కొద్దిగా బులిష్లోనే క్లోజ్ అయినాయి. ఎనీహౌ ఎన్విడియా చూసుకున్నట్టయితే ఆ యొక్క CEO జెన్సెన్ హంగ్ గారు మాట్లాడటం అనేది జరిగింది. అయితే ఓవరాల్గా ఏంటంటే మంచి హైకి వెళ్ళిన తర్వాత సిగ్నిఫికెంట్ కరెక్షన్ అనేది ఎన్విడియాలో కనిపిస్తుంది. మొత్తం మీద గుడ్ షో అనమాట. ఓకే, ఇక రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఐ థింక్ రేపటి రోజున TCS రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది. అఫ్కోర్స్ రేపు మనకి ఇంకా రిజల్ట్స్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బంధన్ బ్యాంకు, హిందూకాపురం, మణపురం, RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఫ్రెండ్స్. LTF, PVRINX కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. అటువంటి స్టాక్స్లో బయోకాన్, సైంట్, UPL, మ్యాక్స్ హెల్త్, ONGC కనిపిస్తూ ఉన్నాయి. జైడస్ లైఫ్, ICICI, GI, SBI లైఫ్, LTTS, సించిన్ అనేది షార్ట్ కవరింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు ఈ స్టాక్స్లో రికవరీ అనేది చేస్తున్నట్టు తెలుస్తుంది. జొమాటో, నౌకరీ, కళ్యాణ్ జ్యువెలర్స్, HCL టెక్, TCS అనేది షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. MGLలో ఫ్రెండ్స్ లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే ONGC, SBI లైఫ్, HDFC లైఫ్, టాటా మోటార్స్ అనేది సిగ్నిఫికెంట్గా గెయినర్స్లోకి వచ్చాయి. HDFC లైఫ్, TCS, ట్రెంట్ ఇలా టాప్ గెయినర్స్లోకి చాలా కంపెనీలు అయితే వెళ్ళాయి. ముఖ్యంగా ఐటీకి సంబంధించిన స్టాక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్గా లాంగ్ సైడ్ 65%, షార్ట్స్ ఏమో 23%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 3%, సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో 7% అనేది తీసుకున్నట్టు తెలుస్తుంది. టోటల్గా బుల్లిష్ సైడ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో ఇక్కడ వాల్యూమ్స్ అయితే చాలా తక్కువ పార్టిసిపేట్ చేసినాయి.
ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. టోటల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవరాల్గా పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ, క్లయింట్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ దాకా అందరూ కూడా బేరిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో ఏంటంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 1491 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేశారు. అదేవిధంగా డిఐఎస్ 1615 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. డిఐఎస్ అయితే కంటిన్యూస్గా బాయింగ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు స్లైట్గా గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనకి 23,953 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. దానికంటే ముందు 23,752 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్గా ఉంది. ఒకవేళ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 23,415 అనేది మనకి మోస్తరు సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్లో మనం చూసుకున్నట్టయితే 79,071 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. దానికి దిగువన 78,426 ఇమీడియట్ రెసిస్టెన్స్. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 77,320. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 50,715 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. 49,440 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది తగ్గి ఉంటాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అయిందంటే ఫ్రెండ్స్, ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గడంతో పాటు మార్కెట్స్ కొద్దిగా ఆ యొక్క ఫియర్ తగ్గిపోయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్కి దగ్గరలో కన్సోలిడేషన్ అయితే తీసుకుంటూ ఉంది. మనం చూసే సమయానికి దాని యొక్క ఫీచర్స్ అయితే 68 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొద్దిగా ప్రెషర్లో ఉంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే 23,700 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్, నిన్న రికవరీ అనేది జరిగింది హయ్యర్ లెవెల్స్లో. అంటే ఈ యొక్క ఏ లెవెల్ అది 23,800 దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది. అక్కడి నుంచి కూడా ఒక 100 పాయింట్లు కిందకి రావడం అనేది జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్గా 50,500 మార్క్ దగ్గర రిజెక్షన్ అయితే జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక నెక్ లైన్ అనేది కనిపిస్తుంది కదా, అది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే కూడా ఇక్కడ చూడండి 77,850 ఈ జోన్లో ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అయితే సిగ్నిఫికెంట్ కిందకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి మనకి గ్యాప్ డౌన్ అయింది స్లైట్గా. నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్, వీక్గానే క్లోజ్ అయింది నిన్న ఈవినింగ్. బట్ ఈరోజు స్మాల్ గ్యాప్ డౌన్ జరిగింది. ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి ఒక 21 పాయింట్లు అయితే నెగిటివ్గా గిఫ్ట్ నిఫ్టీ అనేది కనిపిస్తుంది. సో మొత్తం మీద 23,740 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవగా, మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,795 దగ్గర క్లోజ్ అయిపోయింది అనమాట. సో టోటల్గా మనకు ఒక 55 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. అండ్ ప్రస్తుతం అయితే మనకు 18 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంది. కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్, ఒరిస్సా మినరల్స్, శోభా, ఆర్వీఎన్ఎల్, డబ్ల్యూపీఐఎల్, ఎక్సికామ్ టెలికమ్యూనికేషన్స్, ఐ గెస్, టాటా టెక్నాలజీస్, సిగ్నేచర్ గ్లోబల్, వీటిల్లో ఏంటంటే మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క స్టాక్స్ అనేది మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని ట్రాక్ చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం. ఇక బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ బ్యాంకులు అయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్ కూడా వీక్గానే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక నిఫ్టీ 50 కూడా బిగ్గర్ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ ఐటీ గైడెన్స్ కూడా మనకంత స్ట్రాంగ్గా ఏమి అనిపించట్లేదు. నిపుణులు కూడా ఏంటంటే మార్కెట్లో ఈ యొక్క రిజల్ట్స్ అంతగా బాగోవేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ మనం చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉండాలి. ఈరోజు అయితే గిఫ్ట్ నిఫ్టీ మనకి గ్యాప్ డౌన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ప్రస్తుతం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రాబబ్లీ మనకి రేపు టీసీఎస్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ రిజల్ట్స్ తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.